రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది. రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము. 2 లక్షల పై. ఒకసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేద్దాం. అందరికీ పేమెంట్ ఇస్తుందా? అందరికి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా. అయ్యా, వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ సార్. మంత్రి గారు నమస్తే అండి. లైవ్లో ఉన్నారు సార్. ఒకే ఒక ప్రశ్న సార్. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ఇస్తామన్నారు. మీ మాట సాక్షిగా రైతులు నమ్మినరు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా. తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా 2 లక్షల వరకు చేయడం జరిగింది. సో వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ లో కూడా ఉంది సార్. అన్నీ ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం, కేబినెట్ నిర్ణయం 2 లక్షల వరకు. ఓకే ఓకే ఓకే. ప్రభుత్వ నిర్ణయం, కేబినెట్ నిర్ణయం అని చెప్పి మంత్రి గారు డైరెక్ట్గా తప్పించుకున్నారు. ఇప్పుడు ఏమని చెప్పాలి చెప్పండి, ఏమని అడగమంటారు చెప్పండి. ఇప్పుడు మేము చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము, చేస్తాము, చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పడం ఒక పద్ధతి అయితే, మొత్తం డైరెక్ట్గా ప్రభుత్వమే మేము నిర్ణయం తీసేసుకున్నాము, మొత్తం క్యాబినెట్ నిర్ణయం అని చెప్పి క్యాబినెట్ మీద తోసేసిండు. అంటే జనరల్గా తన శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో సరే, మంత్రి గారిని అడిగే పద్ధతిని అడుగుదాం. ఏదైనా సరే మనం కూడా ఆర్టికల్ 19 ప్రకారం మనకున్న హక్కు ప్రకారమే అడిగినాం. అయితే ఇక్కడ తను సరే మేము చెప్పినామనే మాటని మర్చిపోయి మేము నిర్ణయం తీసేసుకున్నామని చెప్తా ఉన్నాడు. అసలు ప్రభుత్వం అంటే ఏంటిది? అసలు ఎవరు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? అసలు ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటే ప్రభుత్వ నిర్ణయం అవుతుందా? ఇప్పుడు ఇక ప్రజలు తెలుసుకోవాలి. చూసిరు కదా మీరంతా, ఇంతమంది రైతుల సాక్షిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట. సో ఇదే మాట పొన్నం ప్రభాకర్ని కూడా అడుగుదాం. పొన్నం ప్రభాకర్ని కూడా మరి మార్చిలో షెడ్యూల్ వస్తుందని చెప్పిండు. సో తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట మీరంతా విన్నారు. డైరెక్ట్గా మేము క్యాబినెట్ నిర్ణయం తీసేసుకున్నాం కాబట్టి మేము చేయలేమన్నట్టుగా చెప్పిండు. సో చెప్పిన మాటలను కూడా చెప్పలేదని చెప్తలేడు, కానీ మేము తీసేసుకున్నాం నిర్ణయం. మరి అప్పుడు ఎవరు చెప్పమన్నారు వీళ్ళని? ఇంత చేయరానప్పుడు, చేయలేనప్పుడు, మాతోని కాదు అన్నప్పుడు ఎవరు చెప్పమన్నారు? ఇదే నేను అడిగేది. ఇన్ని రోజుల నుంచి మనం ఫైట్ చేస్తున్నది ఏంది? ఇన్ని రోజుల నుంచి మనం అడుగుతున్నది ఏంది? మరి మీ వల్ల కానప్పుడు మీరు ఎందుకు ఆశలు కల్పించారు అనేది ఇక్కడ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డైరెక్ట్ వాహిని టీవీ సాక్షిగా, లైవ్ సాక్షిగా కూడా చెప్పిండు. సో మేము ఇది ప్రభుత్వ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అంటూ పూర్తిగా అందరు క్యాబినెట్ మీద పెట్టేసిండు. సో ఓకే.